అంటే ఏంటివి? పదాజ్ఞలు కదా, మనకు పదాజ్ఞలు మోషే ద్వారా ఇవ్వబడ్డాయి కదా. ఆ ఆజ్ఞల మీదే మనకు దృష్టి ఉంటుంది. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది ఇది సరే మంచిదే, అవి కూడా మనకు దృష్టి ఉండాలి. ఖచ్చితంగా వాటిని గమనించాలి, వాటిని మనస్సులో భద్రం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ దేవుడు చెప్తున్న ఆజ్ఞ ఏమిటి అనగా, దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది చేయాలి, ఏదైతే చేయమంటున్నాడో అది చేయాలి. రెండవదిగా ఏదైతే వద్దు అని చెప్తున్నాడో దానిని చేయకుండా ఆగిపోవాలి. ఆజ్ఞ అంటే మనకు కనబడేది ప్రాముఖ్యంగా మోషే గారు తెచ్చిన 10 ఆజ్ఞలే మనకు కనబడతాయి. వాటితో పాటు ప్రతిదినం ఏ ఆజ్ఞ పాటించాలా? ఏ ఆజ్ఞ పాటించాలంట? దేవుడు ఏదైతే చెప్పినాడో అది వినడం. ఇది దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావు అంటే తప్పకుండా నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు ఏది చెప్తున్నాడో నువ్వు గ్రహించగలుగుతావు. నీ ఆత్మ నేత్రాలు తెరవబడతాయి కనుక నీవు దేవుని మార్గాలు చూడగలుగుతావు. ఏదైతే చెప్తున్నాడో అది చెయ్యాలి, ఏదైతే వద్దు, వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, చెయ్యొద్దు, అలా కాదు ఇలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీకు వినబడతాయి, కనబడతాయి. అప్పుడు తప్పకుండా మనము వాటి యందు నడవగలుగుతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రోమా పత్రిక 8వ అధ్యాయం అక్కడ రాయబడింది 15-16 వచనాలు మనం క్రింద చూస్తే ఏం రాయబడింది అక్కడ? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని చెప్పబడింది అక్కడ. మరి నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తున్న బిడ్డవైతే దేవుని ఆజ్ఞ ఆ రోజుటికి, ఇప్పుడు ఈ రోజుటికి దేవుడు ఏమేమి చేయొద్దన్నాడు అవన్నీ చేయకుండా ఆగిపోయారా? ఏవైతే చేయమని చెప్పాడో అవి చేయగలిగారా? ఖచ్చితంగా దినము చివరి భాగంలో అంటే పడుకునే సమయానికి మనం ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి. అవునంటారా కదా? చెప్పండి చెప్పండి చెప్పండి, అవునంటారా కదా? ఇప్పుడు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి, మనం లెక్క చూసుకోవాలా, ప్రతిదానికి లెక్క చూసుకోవాలా మనం. దేవుడు ఈ రోజు అంతటిలో దేవుడు చెప్పాడు కదా, ఆయన పని శ్రద్ధగా చేయమన్నాడు కాబట్టి నాకు దేవుడు అప్పగించిన పని నేను శ్రద్ధగా చేస్తాను అని మనం చెప్పుకోవాలి. అలాగనే చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవదిగా ఏంటి? దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము పాటించాలి. మరి ఈ దినమంతటిలో నాకు దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడబ్బా, ఏమి చేయమన్నాడబ్బా, ఏమి చేయొద్దన్నాడు అనేది ఒక్కసారి మీరు పడుకునే ముందు జ్ఞాపకం చేసుకోవాలా. మీరు పడకకు వెళ్ళే ముందు ఏం చేయాలా? ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నాకు దేవుడు ఏమి చెప్పాడు చేయమని, ఈరోజు చెప్పినవన్నీ నేను చేయగలిగానా, ఇవన్నీ చెప్పినాడు కదా నాకు దేవుడు, నేను చేయగలిగానా వాటిని? ఏదైతే వద్దు ఆగిపో అన్నాడు నేను అది ఆగిపోయానా, చేయకుండా నిలబడిపోయానా? ఖచ్చితంగా మనం పరిశీలించుకోవాలి. అదే ఆజ్ఞ అంటే, అంతే కదమ్మా. చేయమన్నది చేయడము, వద్దన్నది ఆగిపోవడం, అది మనము పాటించాలి. నువ్వు అక్కడ ఖచ్చితంగా నువ్వు అలాగా చేయగలుగుతూ ఉన్నావంటే నువ్వు ఎవరితో నడిపించబడుతున్నావు? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను చేయబట్టుకో నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవదూతలంట ఈరోజు ఉదయకాలం మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఉదయకాలం వచ్చారా? ఆన్లైన్ ప్రేయర్కి ఉదయకాలం వచ్చారా? అక్కడ దేవదూతలు లోతును చెయ్యి పట్టుకొని బయటికి తీసుకెళ్ళారు. హల్లెలూయా. అనగా దేవుడు మనకు తోడుగా ఉంటే దేవదూతలు మనకు సహకరిస్తాయి, దేవదూతలు మనకు తోడుగా వస్తాయి, దేవదూతలు మనల్ని అపాయంలో నుంచి చెయ్యి పట్టుకొని తీసుకొని బయటికి వచ్చి క్షేమంగా నిలబెడతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దీవెనల గంప నాకు కావాలి, నేను మోసుకొని వెళ్ళాలి, నా ఇంటికి నేను దీవెనగా ఉండాలి, నా కుటుంబానికి, నా బంధువర్గానికి, నేను ఉన్నటువంటి పట్టణంలో, నేను ఉన్నటువంటి వీధిలో, నా స్నేహితుల మధ్యలో, నా బంధువుల మధ్యలో నేను దీవెనలు మోసుకొని పోయి గంపగా నేను ఉండాలి అని అంటే మొదట నువ్వేం చేయాలి? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవదిగా ఏం చేయాలి? దేవుడు ఏదైతే చెప్పినాడో అది శ్రద్ధగా చేయాలి. ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. ఆయన వద్దన్న పని ఆగిపోవాలి, చెయ్యమన్న పని చేయాలి. అప్పుడు నిశ్చయముగా నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడతావు. అప్పుడు నీకున్నటువంటి నేను ఎదురు
తప్పించబడుతూ వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకో తెలుసా? దేవదూతలు మన మార్గం అంతటిలో మనకు తోడుగా ఉంటారు. అవునంటారా కదా? 91వ కీర్తన చదువుదాం ఒకసారి. 91వ కీర్తనలో ఆ మాట రాయబడింది చూడండి. 91వ కీర్తన, నీవు నడుచు మార్గం అంతటిలో చూడండి. వచనం చెప్పాలమ్మా. 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దినమంతటిలోని పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క మార్గాలలో నువ్వు నడిచినప్పుడు నీకు క్షేమం ఉంటుంది. దేవదూతలు తోడుగా వస్తారు. దేవదూతలు తప్పిస్తారు, మన మార్గాలను సరళము చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారా ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి దినమంతటిలో దేవుడు చెప్పిన ఆజ్ఞలను గాన పాటిస్తే, అంటే దేవుడు నడవమన్న మార్గాలను నడిస్తే, వద్దన్న మార్గాల్లో ఆగిపోతే, అప్పుడు నీకు దేవదూతలు తోడుగా ఉండి నీ మార్గములను సరళము చేస్తూ, నీ ఆటంకములను తొలగిస్తూ, నీ కొరకు అద్భుతాలు అక్కడ జరగడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట, వెళ్ళు నా కుమార్తెకి ఈ పని చేసి పెట్టు, ఇదిగో నా కుమారుడికి ఈ పని చేసి పెట్టు, ఇదిగో నా కుమార్తె ఇంటిలో సమాధానం లేదు, నా కుమార్తె ఇంటిలో సమాధానాన్ని మోసుకొని వెళ్ళు, ఇదిగో నా కుమారుడి కుటుంబంలో వేదన ఉన్నది, ఇదిగో నా కుమారుడి యొక్క గాయాలు మాన్పబడలేదు, శరీరంలో రోగం ఉన్నది, ఇదిగో నేను ఇచ్చిన వాగ్దానాలు తీసుకొని వెళ్ళి స్వస్థతను ఆ కుటుంబంలో అమలు చేయండి అని దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటగా దీవెన గంపలు మనం మోయడానికి ముందుగా ఇవన్నీ మనము చూసుకోవాలి. నంబర్ 1 ఏంటి? ఆయన మాటలు మనము శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా పాటించాలి. మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. అనగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అంటే ఎలా ఉండాలి? దేవుడు చెప్పిన మాటలన్నీ నీవు విన్నప్పుడు ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అంటున్నాడు. అనగా నీకు చెందుతాయి, నీవు సొంతం చేసుకుంటావు, ఇవన్నీ కూడా నీ దగ్గరికి వచ్చేస్తాయి అంటున్నాడు దేవుడు. ఏం చేయాలంటే మన దగ్గరికి రావాలంటే ఈ దీవెనలు మన దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలా? ఆయన మాట వినాలి. హల్లెలూయా. ఆయన మాట మనం వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటున్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకొని, ఒకవేళ అశ్రద్ధగా ఎక్కడైనా ఉన్నామేమో, ఎక్కడైనా దేవునికి అయాసకరమైన పరిస్థితుల్లో మనం నడుస్తున్నామేమో, దేవుడు వద్దన్న పనులు చేస్తూ ప్రయాసపడుతూ ఉంటాం. వద్దన్న పనులు చేస్తే ప్రయాసే కదమ్మా. దేవుడు చేయొద్దన్న పనులు చేస్తే ప్రయాసే, కష్టమే ఉంటుంది, బాధలే ఉంటాయి. అయితే నువ్వు ఒక్క నిమిషం ఆగి, ఇది దేవుని చిత్తమా, దేవుడు చేయమంటున్నాడా, ఇది ఆయన ఆజ్ఞనేనా అని నువ్వు గమనించుకొని పరిశీలించి ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు దేవుడు నీకు మంచి ఆలోచన దయచేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాయబడింది కదా, దేవుడు చెప్తున్నాడు కదా 34వ కీర్తనలో కూడా చూద్దాం, ఆ మాట చూద్దాం. మంచి ఆలోచన మనకు దయచేయి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 34వ కీర్తన కాదు, 32వ కీర్తనలో ఈ మాట రాయబడింది. చూద్దాం రండి. 32వ కీర్తన 8వ వచనం చూడండి. నీకు ఉపదేశం చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పెదను. హల్లెలూయా. చూసారా,
కానీ దేవుడు మనతో తేటగా మాట్లాడతాడు, మనకు ఉపదేశిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తర్వాత ఏం చేస్తాడంట? మనము నడవవలసిన మార్గములు మనకు బోధిస్తాడంట. మనకు అన్ని కరెక్ట్గానే కనిపిస్తాయి కదమ్మా. అన్ని నేను చేసేదంతా కరెక్ట్ అంటాం, మనం నేను చేసేదంతా పర్ఫెక్ట్ అంటాం. అది లాస్ట్కు చేసిన తర్వాత కానీ తెలీదు మనకు కదా. అయ్యో ఇలా చేయకొనింటే బాగుండేది అనుకుంటాం. అరే ఇలా వెళ్ళకొనింటే బాగుండేది, అరే వాళ్ళ మాట వినకొనింటే బాగుండేది అని ఎప్పుడు అనిపిస్తుంది? పనంతా అయిపోయినాక, నష్టం వచ్చినాక అనిపిస్తుంది. కానీ దేవుడు అలా కాదు. ఆ కార్యము ఆరంభంలోనే దేవుడు చెప్తాడు, ఇలా వెళ్తే బిడ్డ నష్టం కలుగుతుంది, ఇలా వెళ్తే నువ్వు అపాయాన్ని చూస్తావు, ఇలా వెళ్తే నీకు శత్రువులు ఎదురొస్తారు, ఇలా వెళ్తే నీ గాయములు అవుతాయి అని ముందుగానే దేవుడు నీకు తెలియజేస్తాడు, నీకు ఉపదేశము చేస్తాడు. అంతేకాకుండా ఇటువైపు ఒక అపాయం ఉందంటే నీకు చక్కటి మార్గము మరొక వైపు దేవుడు చూపిస్తాడు. అందుకే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. నీవు నడవవలసిన మార్గము దేవుడు నీకు బోధిస్తాడు, నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన సంగతులు మనం శ్రద్ధగా వినినప్పుడు ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు మనకేం జరుగుతుందంట? ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తిస్తాయి, ఈ దీవెనలన్నీ మనకు కలుగుతాయి, ఈ దీవెనలన్నీ కూడా మనం సొంతము చేసుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి చూడండి 3వ వచనం చదువుదాం. నీవు పట్టణంలో దీవింపబడదువు, నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. చూసారా? చాలు 3వ వచనము. ఇవన్నీ మనం ఈరోజు 7 వచనాలు ధ్యానం చేస్తాం. 7 వచనాలు కూడా 3 వచనాలు 4, 5 వచనాల వరకు మనం ధ్యానం చేసిన తర్వాత బల్ల ఆరాధన కార్యక్రమం ఉంటుంది. తర్వాత మళ్ళా 2వ యొక్క వాక్య భాగంలోనికి వెళ్తాం. 7 ఆశీర్వాదాలు, 7 దీవెనలు ఈ దినం ధ్యానం చేస్తాం. మిగతా 8 నుంచి రేపటి దినం 3వ రోజు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో మనము రేపు ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనంలో మనం చదువుకుంటున్నాం, నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. పట్టణములో అనగా నీవున్న స్థలంలో, నీవున్న ఎక్కడైతే జీవిస్తున్నావో, ఎక్కడైతే నీవు ఉన్నావో, ఎక్కడైతే నివాసము చేసుకొని ఏ ప్రాంతంలో ఉన్నావు అక్కడ నువ్వు దీవించబడతావంట. అంటే అక్కడ నెమ్మది నీకు కలుగుతుంది, నువ్వు ఏ పని చేసినా నీకు మంచి ఫలము కనబడుతుంది, అక్కడ నువ్వు వెళ్ళిన మార్గాలలో నీకు సఫలత నువ్వు చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పట్టణంలో దీవించబడతావంట. రెండవదిగా ఎక్కడంట? నీవు పొలములో దీవించబడతావంట. పొలం అనగా సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు సంఘములో దీవించబడుతున్నావంటే ఆటోమేటిక్గా నువ్వు పట్టణములో, నీవున్న చోటు, నువ్వు పట్టణంలో ఉన్నావా, గ్రామంలో ఉన్నావా, ఎక్కడున్నావో అక్కడ నువ్వు దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సంఘములో దీవించబడితేనే నీ దీవెన నీవున్న చోటుకి వచ్చేస్తుంది, నీ పట్టణంలోకి వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ దీవించబడాలా? సంఘములో నువ్వు దీవించబడాలా. ఎలా దీవించబడతావు సంఘములో? చెప్పండి, ఎలా దీవించబడతావు? మనము దేవుని మాటను శ్రద్ధగా వినినప్పుడు నువ్వు దీవించబడతావు. ఎలాగునా అంటే మరి సంఘములో నువ్వు దేవుని మాట విన్నందుకు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. ఇతరులకు దేవుని నువ్వు పరిచయం చేయగలుగుతావు, నువ్వు ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించగలుగుతావు, ఇతరులను నువ్వు దేవుని మందిరానికి నడిపించగలుగుతావు, ఆత్మల భారము కలిగి ఉంటావు, దేవుని కొరకు నేను పని చేయాలనే ఆశ కలిగి ఉంటావు. ఇవన్నీ కూడా దీవెనలకు ప్రారంభం. ఇవన్నీ కూడా దీవెనలకు ప్రారంభం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు సంఘములో, పొలములో దీవించబడతావో, దేవుని మందిరంలో పనిచేసే క్రమంలోనూ ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. మందిరములో కదా, దేవుని మందిరంలో, పొలం అంటే సంఘమే కదా. దేవుని మందిరంలో ఎవరికి నీ అవసరత ఉందో వారికి అవసరత తీరుస్తూ అక్కడ నీవు దీవెనకరంగా ఉంటావు.
దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా దేవుళ్ళారా, ఒకరు రాకపోయేసరికి, నువ్వు రాకపోయేసరికి ఆ రోజు ఏమనిపిస్తుంది? అరే రే నా తమ్ముడు రాకపోయా, అరే రే సిస్టర్ రాకపోయా, వాళ్ళు రానందుకు అరే ఈ పని ఏదో జరగలేదే అని అంటారు. ఎందుకు? నువ్వు ఆ పని చేయటాన్ని బట్టి నీకు ఒక మంచి సాక్ష్యము దేవుడు అక్కడ నిలబెట్టాడు. నువ్వు దానిలో ఆశీర్వదించబడుతూ ఉన్నావు. అది నువ్వు దేవునికి మహిమకరంగా, అంటే దేవుని నువ్వు నీ గుణాల ద్వారా నీ దేవుని గుణగణాలు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రతిబింబింపజేస్తున్నావు. అది దీవెన అంటే. దేవుని గుణాలు బయటికి చూపించడము, దేవుని గుణ లక్షణాలు ప్రచురపరిచే నిమిత్తమే కదా మనము ఏర్పరచబడ్డాం, సంఘంలో చేర్చబడ్డాం, పొలంలో నాటబడ్డాం. మంచి ఫలాలు ఇవ్వటానికే కదా మనల్ని దేవుడు నాటాడు. కాబట్టి సంఘంలో మనం ప్రేమ అనే ఫలాన్ని ఇవ్వాలి, సమాధానం అనే ఫలాన్ని ఇవ్వాలి, ఐక్యత అనే ఫలాన్ని ఇవ్వాలి, ఏక మనస్సు అనే ఫలాన్ని మనం అందరం పొందుకోవాలి. ఇవన్నీ ఫలాలు. నువ్వు పొలంలో కరెక్ట్గా నాటబడితే, క్రీస్తులో నువ్వు నాటబడితే, ఈ ఫలాలన్నీ నీకు కనబడతాయి నీ జీవితంలో. అప్పుడు నిన్ను అలంకరించిన వారికి కూడా దీవెనే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, నువ్వు పొలములో దీవించబడుతున్నావు. చూసారా, పొలములో నువ్వు దీవించబడుతున్నావు. పొలములో దీవించబడుతున్నావు. పొలంలో విత్తనం, నువ్వు ఏది విత్తనం వేస్తే ఆ విత్తనం నువ్వు చూడగలుగుతావు. ఆ విత్తనము ఏమవుతుంది? ఎదుగుతుంది. ఎదిగి ఏమవుతుంది? పుష్పిస్తుంది. పుష్పించిన తర్వాత ఫలిస్తుంది. అవునా కదా? చెప్పండి, అంతేనా? పొలంలో విత్తబడినది ఖచ్చితంగా పైకి వస్తుంది. కొన్ని రోజులకైనా, ఎన్ని రోజులకైనా రావాల్సిందే. కొంతమంది అంటారు, కొంతమంది జీవితాలు మారవు కదా. రెగ్యులర్గా ప్రార్థనకు మందిరానికి నడుస్తున్నా కూడా కొంతమంది జీవితాలు మారవు. అంటే వారి విత్తనాలు, వారికి దేవుడు హృదయంలో వేసిన విత్తనాలు మొలకెత్తుతున్నాయా, మొలకెత్తలేదా? ఇప్పుడు ఒక తొట్టిలో మొన్న మెంతులు వేసినామమ్మా, వేస్తే అన్ని మొలవలే, కొన్నే మొలిచినాయి. మిగతావన్నీ ఎట్టపోయినాయి? అంటే వాటిలో సామర్థ్యము లేదు, మొలకెత్తే సామర్థ్యం లేదు. అంటే ఏంటి? దేవుడు నీకు మంచి అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వు వాడుకోకపోతే, ఉపయోగించుకోకపోతే నువ్వు మొలకెత్తలేవు. దేవుని సంగతులు నీలో మొలకెత్తావు. ఎంత చెప్తున్నా కూడా అంతే. ఎంత చెప్తున్నా కూడా చెవికెక్కవు కదా. కొంతమందికి ఎంత చెప్పినా కూడా చెవికెక్కవు. ప్రియమైన దేవుళ్ళారా, గమనించాలి మనం. కాబట్టి దేవుడు మనం పొలములో దీవించబడాలి అని అంటే మనము మంచి విత్తనాలు విత్తాలి. మంచి ఫలాలు కావాలి మనకంటే మంచి విత్తనాలు మనం విత్తాలి. దేవుని వాక్యం అనే విత్తనాలు నీకు పొలంలో దొరుకుతాయి, చక్కగా సంఘంలో దొరుకుతాయి. అక్కడ నువ్వు విత్తినటువంటి ఆ విత్తనాలు నీ జీవితాన్ని ఫలభరితం చేస్తాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సంఘములో దీవించబడినప్పుడు నువ్వు పట్టణంలో కూడా, అనగా నీవు ఉన్న చోట ఆ దీవెన చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి 4వ వచనాన్ని చదువుకుందాం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. అంటే అర్థమేందో తెలుసా? నీకు దేవుడిచ్చిన సమస్తము దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రియమైన దేవుళ్ళారా, నీకేమేమి కలిగి ఉన్నాయి? నీ గర్భఫలము. మొదట నీకు గర్భఫలము దీవించబడాలంటే ఏం చేయాలా? బాగా మన స్టమక్ మీద చేపెట్టుకొని నా గర్భఫలము దీవించబడును గాక అని చెప్పాలి. నా గర్భఫలము దీవించబడును గాక అని చెప్పాలమ్మా మరియమ్మ. ఇలా పెట్టుకొని నా గర్భఫలము దీవించబడును గాక అని చెప్పాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే నీకు కలిగినటువంటి ఆస్తిపాస్తులు, గొర్రెలు, మేకలు, తర్వాత మేక మందలు ఏమేమి ఉన్నాయో, నీకు పశు సంపద దేవుడు ఏమిచ్చాడో, పొలంలో ఏమిచ్చాడో అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఇక్కడ దీవించబడుతున్నాయి. అనగా నీకు కలిగిన ఆస్తి అంత కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. అన్ని విషయాలలో నువ్వు దీవించబడుతూ వస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. మొదట నీ గర్భఫలము దీవించబడుతుంది. అసలు దీవించబడడం అంటే ఏంటమ్మా? క్రీస్తుని కలిగి ఉండడమే దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తును కలిగి ఉండడమే దీవెన.
నీ గంపలో అనగా నీ ఆశీర్వాదపు గంపలో, నీ దీవెన గంపలో ఇదిగో దేవుని మాటలు